ప్రియులారా, గడిచిన దినం మత్తయి సువార్త 22వ అధ్యాయము 33వ వచనం వరకు సద్దూకయ్యుల నోళ్ళు యేసు ప్రభుల వారు పునరుత్థానానికి సంబంధించినటువంటి వాస్తవాలని, సత్యాలని తెలియపరిచి వారి నోళ్ళు మూయించినట్లుగా మనం చూడగలం. సో, దేవుని శక్తి పునరుత్థానులైనటువంటి ముందుగా మృతులైనటువంటి వారిని పునరుత్థానం చెందించగలదు అన్నది, అలాగే వారికి వివాహము లేకపోయినా, చేసుకునే పరిస్థితి లేకపోయినా, చేయించే పరిస్థితి లేకపోయినా, వారిని మరి సంయమనంతో అలాగే ఉండిపోయేటటువంటి రీతిగా చేయగలిగినటువంటి సమర్థుడు కూడా దేవుడు. అలాగే లేఖనాల్లో కూడా బాహాటంగా దేవుడు మానవుణ్ణి మరణంతో వదిలిపెట్టేవాడు కాదు, పునరుత్థానము చెందించి తనతో పాటు సదాకాలం ఉండుటకు తీసుకుని వెళ్ళగలిగిన వాడని ఎన్నో వాగ్దానాలు, ఎన్నో దృష్టాంతాలు ఏర్పాటు చేయటం జరిగింది. లేఖనములను ఎరుగుట ఎంతో ఆవశ్యకమై ఉన్నది. అందులో దేవుని శక్తి దాగి ఉన్నది. దానిని అపార్థం చేసుకున్న వారి జాబితాలో గొప్ప గొప్ప నాయకులున్నారు. బాగా డబ్బులు, ఖ్యాతి గడించినటువంటి వాళ్ళు గూడా ఉన్నారు. అటువంటి వారి జాబితాలో మనం ఉండకూడదని దేవుడు సంకల్పించి ఇట్టి గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. కానీ వాటిని అందిపుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి మనందరికీ ఉంది. ఇది మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి 40వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేద్దాం. దీనికంటే ముందు మనం గమనించగలిగితే పరిసయ్యుల శిష్యులను పరిసయ్యులు హేరోదీయులతో కలిపి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అన్నటువంటి చిక్కు ప్రశ్నను ఆయన ముందు వేసి ఆయన చిక్కుపరచాలని పంపించడం జరిగింది. దాని విషయంలో వాళ్ళు విఫలం అవ్వటం జరిగింది. అలాగే రెండవదిగా తదుపరి విష ప్రయత్నాలు చేస్తూ సద్దూకయ్యులు వచ్చి వారు పునరుత్థానం మీద యేసు ప్రభులు వారిని చిక్కుపరచాలన్నటువంటి ఆలోచనతో వచ్చారు. వాళ్ళకు కూడా చొక్కెదురైంది, వెనక్కెళ్ళిపోయారు. ఇక ఈ సందర్భంలో మనం గమనిస్తే డైరెక్ట్‌గా మళ్ళీ పరిసయ్యులే వచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న. చదువుతాను, చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం నుండి 40వ వచనం వరకు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఇది మనం ఈ దినానికి నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. అయితే ఈ వచనాలన్నీ ఒకటేసారి క్లియర్ అయిపోవు గాని చాలా చాలా గొప్ప విషయాలు వీటిల్లో దాగి ఉన్నాయి. వాటిని మనం వెలికి తీసే ప్రయత్నం చేద్దాం. పరిసయ్యులు వచ్చారు. ఇది థర్డ్ అటెంప్ట్. యేసు ప్రభుల వారిని ఏ అధికారం వల్ల నువ్వు ఇవన్నీ చేస్తున్నావని అడిగినందుకు మరి అక్కడ గూడా వాళ్ళందరికీ ఘాటుగా సమాధానం, వాళ్ళ ఎక్స్‌పెక్ట్ చేయనటువంటి ఆన్సర్ యేసు ప్రభుల వారు ఇచ్చిన తర్వాత, ఏ విధంగా ఆయన్ని చిక్కుబరుద్దామా, మా మాటల్లో పట్టుకుందామా, ఆహ్, అలాగే మరణానికి అప్పగిద్దామా, సంహరిద్దామా అన్నటువంటి సమాలోచనలు చేసి వన్ బై వన్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా మనం చూడగలం. సో, ఇందులో భాగంగానే వాళ్ళు అడిగినటువంటి విషయం, ఒకనాడు రాజకీయానికి సంబంధించిన ప్రశ్న తీసుకొనొచ్చారు. కైసరుకు పన్నిచ్చుట అంటే ఇది ప్యూర్‌లీ రాజకీయాలకు సంబంధించింది. ఇక సద్దూకయ్యులు అడిగినటువంటి ప్రశ్న పూర్తిగా మతమునకు సంబంధించింది. విశ్వాసమునకు సంబంధించినటువంటి
విషయం. ఇక్కడ గూడా వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న విశ్వాసానికి సంబంధించిన మత సంబంధమైన ప్రశ్న. అందులో ధర్మశాస్త్రములో ఆహ్, ముఖ్యమైనటువంటి ఆజ్ఞ అని ఎందుకు అడగాల్సి వచ్చింది? వాస్తవంగా ఇతను ఎవరు? అన్నటువంటి విషయం గమనించగలిగితే వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు. వారిలో అంటే ఎవరిలో? వారిలో అంటే ఎవరిలో అండి? సర్దుకాయల్లో అన్న. ఇంకొకరు మాట్లాడండి. వారిలో అంటే ఎవరిలో? పరిసయ్యులన్న. క్లారిటీగా ఒకసారి ఉంది చూడండి 34వ వచనం. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వచ్చింది పరిసయ్యులు. ఆ పరిసయ్యులలో ఒకడు ధర్మశాస్త్రోపదేశకుడు. గమనించండి. ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులే అయ్యుంటారు తప్ప సద్దూకయ్యులు అయ్యుండరు. ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రోపదేశకులను శాస్త్రులు అని గూడా అనంటారు. శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు ఇదంతా గూడా ఒకటే అర్థాన్నిచ్చేటివి. అంటే మోషే గారి యొక్క 5 కాండాలలో విద్యను అభ్యసించి, దానిలో ఉన్నటువంటి విధి విధానాలను బాగా ఆకలింపు జేసుకొని, దేవుని సమాజానికి వినిపించేవారు, నేర్పించేటటువంటి వారుగా ధర్మశాస్త్రోపదేశకులను లేదా శాస్త్రులను చూడగలము. శాస్త్రులు, పరిసయ్యులు ఎంత దగ్గరోళ్ళనంటే, వాళ్ళిద్దరిని మనం పక్కపక్కనే జూస్తాం ఎప్పుడు జూసినా. శాస్త్రులారా, పరిసయ్యులారా అని మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్తలో 23 అధ్యాయానికొస్తే నెక్స్ట్ మనం దాంట్లోనే చూస్తాం గదా! అక్కడంతా వాళ్ళ గురించే మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, సద్దూకయ్యుల తెగ ఎక్కడి నుంచి ఊడిపడిందో గానీ, చాలా ప్రమాదకరమైనటువంటి వాక్యానుసారం, లేఖనానుసారం కానటువంటి సిద్ధాంతాలు బలంగా నమ్మి, వాటిని అనేకులను రుద్ది, కలవరపరిచి, దారి తొలగించేటటువంటి వారి తెగ సద్దూకయ్యుల తెగ. అందుకే ఈ తెగ అంటే, ఈ శాస్త్రులు అనేటువంటి వాళ్ళు సద్దూకయ్యుల తెగలో ఉన్నవాళ్ళు కాదు. పరిసయ్యుల తెగలో ఉన్నవాళ్ళు. వాళ్ళు పునరుత్థానాన్ని నమ్ముతారు పరిసయ్యులు. దేవదూతను నమ్ముతారు. పరిశుద్ధ ఆత్మను నమ్ముతారు. మాటలో చెప్పాలంటే భౌతికవాదులుగా, మనం హేతువాదులుగా సద్దూకయ్యులు చూడగలం. ఆధ్యాత్మికవాదులుగా శాస్త్రులను లేదా పరిసయ్యులను చూడగలం. అది వీళ్ళ మధ్య ఉన్నటువంటి ప్రధానమైన వ్యత్యాసం. అతనొచ్చి అడుగుతున్నటువంటి మాట, బోధకుడా. చిత్రం ఏంటంటే, ఆల్రెడీ ప్రశ్న అడుగుతున్నటువంటి వ్యక్తి ఒక బోధకుడు. బోధకుడు వచ్చి బోధకుడిని బోధకుడా అని పిలవటం అంత సులభమైన విషయం గాదండి. కానీ పిలిచాడు. పిలిచి అడిగినటువంటి మాట ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఇది. అంటే ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగితే అది శోధన అవుద్దా? నేను అడుగుతున్నాను చెప్పండి. అతను శోధించుచు అడిగాడట. 35వ వచనంలో ఉంది కదా! వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు అని చూస్తున్నాం. మరి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ముఖ్యమైన ఆజ్ఞ ఏదో చెబితే లేదా అడిగితే అది శోధన ఎలా అవుతది? దానివల్ల ఆయన చిక్కుబడిపోయే అవకాశాలు ఏముంటాయి? ఎందులో చిక్కుబడొచ్చు? ఇప్పుడు కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అనే ప్రశ్నలో ఇవ్వు అనంటే యూదుల్ని, ఇశ్రాయేలులందరిని బానిసలుగా చేసుకున్నటువంటి వాళ్ళు దుర్మార్గులకి ఒక అన్యుడికి పన్నివ్వమంటావా అనని వ్యతిరేకత వస్తుంది. ఇవ్వద్దు అంటే గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఇతను అనేకులను పాడు చేస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ చెడిపోవడానికి, పడిపోవటానికి కారకుడవుతున్నాడు కాబట్టి ఇతన్ని లేకుండా చేయాలని గవర్నమెంట్‌కు ఆగ్రహం వస్తుంది. అంటే అటు చెప్పినా, ఇటు చెప్పినా ఏదో కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపమట. విన్నారా సామెత ఇది?
అన్నీ ఉన్నాయి. విన్నాంలో. అలాగా అటు బోయినా, ఇటు బోయినా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే విధంగా కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అనేది ఉంది. అలాగే ఇక్కడ గూడా ఒక ఆవిడ ఏడుగురు ఒకరి తర్వాత ఒకరిని వివాహం చేసుకున్నటువంటి సందర్భం, ఈ సద్దూకయ్యులు అడిగినటువంటి ప్రశ్నలో గూడా యెస్, ఈమె ఎవరికో ఒకరికి భార్య ఉంటదనంటే మరి వివాదం అవుద్ది. వీళ్ళందరిని జేసుకుంది గదా! ఒకరికే ఎందుకు భార్య అవుద్ది? కాబట్టి అసలు పునరుత్థానమే ట్రాష్. తప్పుడు విధానమని పునరుత్థానానికి ఎసరొచ్చేటువంటి పరిస్థితి. మరి ఏం జెప్పాలి? ఏదో చిక్కుపరచడానికి కొన్ని అవకాశాలున్నాయి. ఆ 2 ప్రశ్నలు. కానీ ఇక్కడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడగటంలో ఉన్న శోధనేంటి? ఉన్న సమస్యేంటి? ఉన్న సందిగ్ధత ఏంటి? ఇరుకేంటి? మీరెవరన్నా ఐడియా ఉంటే చెప్పండి. నా ప్రశ్న అర్థమైంది గదండీ మీకందరికి? ధర్మశాస్త్రోపదేశకుడు శోధిస్తూ అడిగాడట. అసలు అందులో శోధన ఏమనిపిస్తుంది మీకు? ఆజ్ఞ ఏదో ముఖ్యమైన ఆజ్ఞలేదో చెప్తే వచ్చే సమస్యలేంటి? చెప్పకపోతే వచ్చే సమస్యలేంటి? అసలొక ధర్మశాస్త్రోపదేశకుడు మరొక ధర్మశాస్త్రోపదేశకుడితో ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి విషయమే అడగటం చూడండి. చిత్రంగా ఉంది. ఒకసారి ఆలోచన చేసి చెప్పండి. అంటే అందులో యేసుప్రభు ఆన్సర్ చేయటం వల్ల వచ్చే సమస్య ఏంటంటారు? ఏదైనా ఒక ఆజ్ఞ ముఖ్యమైనదంటే అదే ఎందుకు ముఖ్యమైనది? మిగతాది ముఖ్యమైనది కాదా? గుడ్. అన్నటువంటి సమస్య తలెత్తు. వెరీ గుడ్ తమ్ముడు. వేలికేస్తే కాలుకేసి, కాలుకేస్తే వేలికేసే రకాలుంటారు మానవులు. అంటే వాస్తవంగా చెప్పాలంటే పాత నిబంధనలో ఎస్పెషల్లీ మోషే గారు ఇచ్చినటువంటి ఆజ్ఞలు దాదాపుగా 613 ఆజ్ఞలున్నాయటండి. మోషే గారి ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలున్నాయి. ఈ 613 ఆజ్ఞలలో ముఖ్యమైనదేమిటి అనంటే, మనకు సర్వసాధారణంగానే ఈజీగా చిక్కుపరచడానికి వచ్చే ఆన్సర్ ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 613 ఆజ్ఞల్లో 100వ ఆజ్ఞ, 200వ ఆజ్ఞ, 300, 400 ఇట్లా రౌండ్ ఫిగర్‌లలో ఈజీగా ఉండే ఆజ్ఞలు చూసుకోవయ్యా, నంబరింగ్ ఉంటాయి అని చెప్తే, అవే ఎందుకు ముఖ్యమైనవి? 100 ఎందుకు? 99 మంచిది కాదా? ముఖ్యమైనది కాదా? అదెవరిచ్చారు? దేవుడు ఇవ్వలేదా? 101 ఎవరిచ్చారు? ఆ! ఇప్పుడు మనవాళ్ళు గూడా ఎట్లా ఉంటారంటే కొంతమంది కొన్ని వర్గీకరణలు క్లాసిఫికేషన్స్ అంటారు. ప్రవక్తల్లో చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలని ప్రవక్తలను గూడా చిన్నోడు, పెద్దోడుగా మార్చేయటం జరిగింది. అసలు ఎవరినైనా నడిపించేది దేవుడే. ఎవరినైనా ఏర్పరచుకున్నది దేవుడే. ఎవరినైనా నిలబెడుతున్నది దేవుడే. వాళ్ళ మీద భారం, బాధ్యత గురుతరంగా పెట్టింది దేవుడైనప్పుడు చిన్న ప్రవక్త ఏంటి? పెద్ద ప్రవక్త ఏంటి? చిన్న ప్రవక్త, పెద్ద ప్రవక్తని ఎట్లా క్లాసిఫికేషన్ చేశారంటే యెషయా గ్రంథం. యెషయా గ్రంథానికి మరొక పేరుంది. మినీ బైబిల్ అని పేరు. ఎందుకో తెలుసా మీకు? తెలుసునా? పుస్తకాలలో ఈవిడి 66 ఉన్న పుస్తకాల సముదాయం. గ్రంథంలోనే ఉన్నాయండి. దాని మినీ బైబిల్ అని. అది. అంటే 66 పుస్తకాలు యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలున్నాయి. సో, ఎన్ని పుస్తకాలున్నాయో బైబిల్‌లో అన్ని అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకంగా పేరుగాంచుతూ అది మినీ బైబిల్ అని చెప్తారు. ఇకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యెషయా గారు 66 అధ్యాయాలు రాసారు గనుక ఆయన పెద్ద ప్రవక్తని, యోనా గారు 4 అధ్యాయాలున్నాయి కాబట్టి ఆయన చిన్న ప్రవక్తని మనోళ్ళు ఆహ్, కొంచెం క్లాసిఫై చేయటం జరిగింది. దాన్ని వర్గీకరించటం జరిగింది. కానీ దేవుడు ఎక్కడే గాని ఈ తరహా వర్గీకరణ చేయలేదు గానీ, ఎందుకనంటే అంటే ఒక వ్యక్తిని పెద్దని, ఒక వ్యక్తిని చిన్న అంటే వివాదం రేకెత్తిచ్చే అవకాశం ఉంటాయి. అలాగే ఇక్కడ గూడా మీరు చూడగలిగితే ఆజ్ఞల్లో గూడా మరి గొప్ప ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఏదో జెప్తే, మరి మిగిలినవన్నీ ముఖ్యం గానివా? పోనీ అవెవరిచ్చారు ఇంతకు? అవి గూడా ఇచ్చింది దేవుడే గదా! అవి దేవుడే ఇచ్చి, ఇవి దేవుడే ఇస్తే, మరి వాటిని తక్కువని, వీటిని ఎక్కువని అంటున్నావంటే, నువ్వు దేవుడిని అవమానపరుస్తున్నావు.
నువ్వు దేవదూషణ చేస్తున్నావు అనేటటువంటి పరిస్థితులకు అవకాశాలు ఉంటాయి. అటు తిరిగి ఇటు తిరిగి దేవుడి విషయంలోనే సమస్యాత్మకంగా మారే పరిస్థితి ఉంది గనక ఏదో ఒక రూపేణ అటు దేవుడి విషయంలో గాని లేదంటే ఏ, ఈ రాజకీయ పరంగా గాని చిక్కుపరచాలి అని దానియేలు గారి దగ్గర ఒకసారి ఆ, ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఒక స్టార్డమ్ అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఒకసారి దేవుని బిడ్డలు రాగానే పరిస్థితులు అక్కడ మారిపోతాయి. ఎందుకంటే మనం తలగా ఉంచుతానని దేవుడు చెప్పాడు కదా. అంటే మనకు ఉన్నటువంటి బాధ్యత కావచ్చు, నిజాయితీ కావచ్చు, ప్రేమ కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళ మీద చాలా ఎక్కువ పాళ్ళు ఉంటాయి, ఉండాలి కూడా. దానిని బట్టి ఆ కేరింగ్‌ని బట్టి, ఆ బాధ్యతను బట్టి ఎప్పటినుంచో పాతుకుపోయినటువంటి కొందరు నామకార్థులు గావచ్చు, లేదంటే బాధ్యత ఎరుగనటువంటి వారు గావచ్చు, దోచుకుంటున్న వారు గావచ్చు, మసకబారుతారు. వారి ప్రతిష్ట మసకబారుతుంది. మన ప్రతిష్ట తేజరిల్లుతుంది. ఎక్కడైనా సరే. పని చేస్తున్న చోట కావచ్చు, కుటుంబంలో గావచ్చు, ఎక్కడైనా సరే మన వెలుగు ఆ రీతిగా ఉంటది. మనం ఉప్పు అన్నారు. యేసుప్రభుల వారు మన లోకానికి ఉప్పు అన్నారు. కాబట్టి ఉప్పు ఏమంటదట? ఉప్పు ఏమంటదటండి? అన్ని వేసుడు ఆ! నన్ను వేసుడు. అది. అన్నీ వేయండి. మసాలా దినుసులు వేయండి, మీరు కారం వేయండి, ధనియాల పొడేయండి, ఇంకా ఎన్నెన్నెన్నో రకరకాలైనటువంటి టేస్ట్ కోసం చేస్తూ ఉంటారు గదా. ఆకులు, ఈ ఆకులు, అలుములు అన్నీ వేయండి. ఎన్ని వేసినా గూడా ఉప్పు లేకపోతే కథ వేరే అవుతది. అట్లాగా దేవుని బిడ్డలు లేకపోతే ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. అందుకే దానియేలు గారు చూస్తేనండి అప్పటిదాకా ఒక బానిసల్లో ఉన్నటువంటి రాజకుమారుడు. సోకాల్డ్ కొన్ని వేల, లక్షల మందిని బానిసలుగా తెచ్చేసుకున్నారు వాళ్ళు బబులోను రాజ్యానికి. కానీ దానియేలు గారు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఎట్లాగా మారిపోయారనంటే మొత్తం రాజు తర్వాత నెక్స్ట్ ఎవరంటే డానియేల్ గారే. ఆ రాజు కూడా నామినల్‌గా ఉండి మొత్తం పూర్తిగా ఆయన మీద ఆధారపడ్డారు. అంతే దేవుని బిడ్డ అక్కడ ఎంటర్ అయితే. అది కిందున్నోళ్ళు తట్టుకోలేరు. ఆ తట్టుకోలేక ఏం చేయగలిగారు అంటే అతన్ని దేవుని విషయమందు అతన్ని చిక్కుపరచటానికి ఒక క్లూ దొరికింది అని వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు రంధ్రాన్వేషణ అని అంటారు. విన్నారా? రంధ్రాన్వేషణ అనంటే ఎక్కడెక్కడ లొసుగులున్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళ మాటల్లో తప్పులు పట్టొచ్చా, లేకపోతే వాళ్ళ చేష్టల్లో తప్పులు పట్టొచ్చా, వాళ్ళ సిద్ధాంతాల్లో తప్పులు పట్టొచ్చా, ప్రతిదీ కూడా చిక్కుపరచాలనుకునే వాళ్ళు ఒక మాటు వేసి ఉంటారు. ఇప్పుడెప్పుడా అన్నట్టుంటారు. గోతికాడ నక్క అంటారే అట్లా. సో ఈ ప్రశ్న కూడా మీరు ఆలోచన చేస్తే ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞానాన్ని ఏది చెప్పినా కూడా ప్రభులు వారు దాన్ని 100% ఇబ్బంది పరచటానికే ఎక్కువ స్కోప్ ఉండే విధంగా అవకాశం ఉంటుంది కనుక. ఇకపోతే మోషే గారు ధర్మశాస్త్ర విషయంలో ఏ చిన్న తేడా జరిగినా కూడా ఇశ్రాయేలీయులు ఎలా ట్రీట్ చేస్తారో అందరికీ తెలుసు. అసలు మీకు విషయం తెలుసండి, స్టెఫెన్ గారి మీద రాళ్ల వర్షాన్ని కురిపించి ఆయన్ను మట్టు పెట్టడానికి అందరూ కూడా మూకుమ్మడిగా ఆయన మీద వేసినటువంటి నేరారోపణ ఏంటో ఐడియా ఉందా మీకు ఎవరికైనా? స్టెఫెన్ గారి మీద మొత్తం యూద సమాజం అంతా చెప్పండి అమ్మా. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు అని చెప్పి అనేదే మెయిన్. ఎందుకనంటే ఒకసారి చూద్దాం మనం ఆ విషయం. ఇంత ముందు కూడా చూసాం. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్ర విషయంలో తేడా ఎవరన్నా మాట్లాడినా చెప్పినా చాలా అంటే ధర్మశాస్త్రాన్ని పాటించరు కానీ దాని మీద మాత్రం ఎనలేని ప్రేమను వలకబోస్తారు. ఏదో నోటితో నవ్వి నొసలతో వెక్కిరిస్తారట మనుషుల్లో కొంతమంది. అట్లాంటి కోవ కిందకు వచ్చినటువంటి వాళ్ళు ఈ యూదులంతా. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోసే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. చూడండి,
అసలు స్టెఫెను ఏం చేయబోతున్నాడంటే, మోషే మనకిచ్చిన ఆజ్ఞలను యేసు అనేటువంటి ఒకడు వచ్చి మార్చేస్తాడని చెప్తున్నాడు వీడు. కాబట్టి వీళ్ళ గురువును మనం లేకుండా చేసాం. వీడిని కూడా లేకుండా చేద్దాం. అదనమాట. అంటే చాలా చాలా తీక్షణమైనటువంటి విషయం ఇది. ధర్మశాస్త్ర విషయంలో ఎవ్వడైనా తేడాగా ప్రవర్తించాడు అని గాని, లేకపోతే మోషే గారు ధర్మశాస్త్రం విషయంలో ఏదో గలిబిలి గురి చేయబోతున్నాడని, మార్పులు, చేర్పులు చేయబోతున్నాడని తెలిస్తే అస్సలు తట్టుకోలేదు. ఎందుకనంటే 40 దినాల ఉపవాసం ఉండి దేవుడితో ముఖాముఖిగా ఉండినటువంటి వ్యక్తి. ఆయన గురించి ఎంత బోల్డ్ స్టేట్‌మెంట్ రాయబడిందనుకుంటున్నారు మోషే గారి గురించి? చూసారా? ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం చూద్దాం. మోషే గారి గురించి ఎందుకంత వాళ్ళు తీక్షణంగా ఉంటున్నారు? మోషే గారు ధర్మశాస్త్రం విషయంలో ఎందుకు అంతగా వాళ్ళు ఉంటున్నారనంటే, ఆయన చెప్తాడు దేవుడు చివరి అధ్యాయం, చివరి 3 వచనాలు అంటే 10వ వచనం నుండి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 10వ వచనం నుండి అక్కడ రాయబడినటువంటి మాట. ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికిని అతని దేశం అంతటికిని ఏ సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయములోను ఆ బహుబలమంతటి విషయములోను మోసే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్య విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలో ఇది వరకు పుట్టలేదు, ఇక మీదట పుట్టబోడు అన్నటువంటి అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ మోషే గారి కోసం రాయబడినటువంటి విషయం. అంతా స్పెషల్. మోషే గారి విషయంలో యేసు ప్రభుల వారు సైతం ఎన్నెన్నో చెప్తారు. ఏమండి? ధర్మశాస్త్రము గురించి అసలు దానికి ఎంత పేరు వచ్చిందని అంటారండి? ధర్మశాస్త్రానికి ఏం పేరండి? చెప్పండి. ధర్మశాస్త్రానికి ఏం పేరుంది? ఎవరికి ఐడియా లేదా? మోషే ధర్మశాస్త్రం అని ఉందండి. మోషే ధర్మశాస్త్రం అని ఉంది. అంటే అంత గొప్ప ఖ్యాతి గడించినటువంటి మహనీయుడి ఆజ్ఞల విషయంలో యేసు ప్రభువుని చిక్కుపరిచేయాలి. అంటే ఇశ్రాయేలు సమాజం, యూద సమాజం, ఆధ్యాత్మిక కుటుంబం మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని అంతగా అభిమానిస్తూ, ఆదరిస్తూ, అనుసరిస్తూ, ప్రేమిస్తూ వస్తున్నటువంటి దాని విషయంలో ఏదన్నా తేడా జరిగితే పట్టేసుకొని అందరికీ దీన్ని బాహాటంగా తెలియపరిచి వాళ్ళ యొక్క ఫాలోయింగ్‌ను తగ్గిద్దాము. వాళ్ళ దగ్గర యేసు ప్రభువును దిగజారుద్దాము. ఎందుకంటే లోకం అంతా వెళ్ళిపోతుంది యేసు ప్రభుతో. వీళ్ళ బాధేందంటే ఎంతకాలంగా మాదే ప్రపంచం, ఈ యూద సమాజాన్ని అంతా మేము జుర్రుకోవచ్చు, పిండేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. మేమే వీళ్ళకు దిక్కు. ఏదన్నా చెప్పాలన్నా, చెయ్యాలన్నా, నేర్పించాలన్నా, మాయ చేయాలన్నా, దోచుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా మేమే అనుకున్నటువంటి సమాజంలోనికి ఒక్క ధృవతార వచ్చి మొత్తం తారుమారు చేయటం జరిగింది. అందుకే యేసు ప్రభుల వారి యొక్క రాకడ గురించి ప్రవచిస్తూ చెప్పబడిన మాట ఏంటంటే లూకాసు వార్తలో అనేకులు పడుటకు, లేచుటకు. అంటే నిలిచిన వాడు దుర్మార్గుడైతే, సన్మార్గుడు కాకపోతే, దేవుడి ఆజ్ఞల ప్రకారం బతకకపోతే నిలిచిన వాడు పడిపోతాడంతే. ఎవరైతే పడిపోయి ఉంటారో, నిరాశ నిస్పృహల్లో ఉంటారో, రక్షణ లేక దిక్కులేని స్థితిలో ఉంటారో, అటువంటి వాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు లేవనెత్తబడతాడు, లేపబడతాడు, నిలబెట్టబడతాడు. దేవుడి మహిమ కోసం ఒక బలమైన సాధనంగా వాడబడతాడు. ఇవి 2 జరుగుతాయి. అంటే ఆయన చేతిలో ఉన్నది నాకంటే బలవంతుడు తర్వాత వస్తాడని చెప్తాడే బాప్తీసు యోహాను గారు. ఆయన దగ్గర చాట ఉందట. యేసు ప్రభు చేతిలో చాట ఉందట. చాట ఎందుకు అంటే కళ్ళమును బాగుగా శుభ్రపరిచి పొట్టును తీసేస్తాడు. పొట్టును వేరు చేస్తాడు. గింజలను వేరు చేస్తాడు. వేరు చేసిన పొట్టును తీసుకెళ్లి ఆరని అగ్నిలో వేసేస్తాడు. గింజను కొట్టులో పనిచేస్తాడు.
ఆ! ఆ పొట్టెవరో, ఆ గింజలెవరో కాదు మనమే. కాబట్టి మన విషయంలో ఇలాంటి ఫిల్టరేషన్ ఎప్పుడు చేస్తూ ఉంటాడు ప్రభువు. మొత్తానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ప్రశ్న ఏమనంటే, ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని. వాస్తవంగా ఇది చిక్కుపరిచే ఆజ్ఞే కాకుండా, ఆ కోణంలోనే గాకుండా, మనం మరొక కోణంలో గూడా ఆలోచన జేయగలిగితే, చాలా కాలంగా చాలామంది అంతవరకెందుకు మనం గూడా ఆలోచన జేయండి. మన దగ్గర ఈ సెల్ ఫోన్ కనుక్కున్న తర్వాతండి, చాలా వాటి అవసరత తగ్గిపోయింది. ఏవేవి తగ్గున్నాయో ఎవరికైనా ఐడియా ఉందా? సెల్ ఫోన్ కనుగొన్న తర్వాత చాలా వాటి అవసరతలు లేకుండా పోయాయి. ఎవరన్నా? టీవీ, పోస్ట్ ఆఫ్ రేడియో ఇవన్నీ తగ్గిపోయినాయన్న. ఆ! ఓకే. పోస్ట్ టీవీ ఆఫీస్ తగ్గిపోయింది. ఇంకా పోస్ట్ ఆఫీస్ కూడా ఉత్తరాలు అవి లేకుండా ఈ ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవస్థ పోయింది. ఇంకా ల్యాండ్ ఫోన్ కూడా లేకుండా పోయింది. ల్యాండ్ ఫోన్ లేకుండా పోయింది. ఇంకా చాలా ఉన్నాయి. టెలిగ్రామ్స్ టెలిగ్రామ్స్ పోయాయి. ఇంకా వేరే విధంగా ఆలోచన. అంటే మీరు ఇలా కమ్యూనికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే గాకుండా, మిగతావి గూడా చాలా లేపేసిందది. మనుషుల మనీ మధ్య ట్రాన్స్‌ఫర్ కూడా దూరాలను చేసుకోవచ్చు సార్. పెంచుతుంది. ఏమ్మా? మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఒకప్పుడు మీరు గమనించండి. మనకు పెద్ద వాచులున్నాయి. అలారం వాచులు. అలారం వాచీలు అవసరత లేకుండా పోయిందిప్పుడు. ఎందుకంటే సెల్ ఫోన్‌లోనే అలారం పెట్టుకోవచ్చు. ఇంతకుముందు టార్చ్ లైట్లు వాడుతున్నాం. ఇప్పుడు టార్చ్ లైట్లు అవసరం లేదు. సెల్ ఫోన్‌లోనే టార్చ్ లైట్ ఉంది. ఫోటో తీసుకునేడానికి స్టూడియోలకు పోయేవాళ్ళం. కెమెరాలు ప్రతి వాడుకోకుండా చిన్నదానికి కెమెరా గూడా ఉంది. తర్వాత విషయాలు ఏదైనా రికార్డింగ్ చేసుకోవటానికి టేప్ రికార్డర్‌లు వాడుతుండేవాళ్ళం. క్యాసెట్‌లు పెట్టి రికార్డింగ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు సెల్ ఫోన్‌లో రికార్డర్‌లు గూడా ఉంది. అంటే ఇన్ని ఆప్షన్స్ ఒక్క దాంట్లో అంటే మనిషి ఎప్పుడు ఏది అన్వేషణ చేస్తూ ఉంటాడంటే ఎక్కువగా ఉండేటివి అంటే లగేజ్ తగ్గించుకోవాలి. సిలబస్ తగ్గించుకోవాలి అనుకుంటూ ఉంటారు. అంతవరకు ఎందుకు ఇప్పుడు 10థ్ క్లాస్ దగ్గర పడుతున్నాయి ఎగ్జామ్స్. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. సంవత్సరం అంతా చదివినటువంటి వాటికి అన్నీ కొన్ని వేల ప్రశ్నలకు జవాబులు నేర్చుకుంటారు పిల్లలు. కానీ ఆఖరిగా ఒక మెటీరియల్ ఇచ్చేటప్పుడు ఏమని జెప్పిస్తారండి? ఏమని జెప్పిస్తారు ఇచ్చేటప్పుడు? ఇంపార్టెంట్ అయిన వాటినే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలివి అని వేల ప్రశ్నల్లో నుంచి ఫిల్టర్ జేసి కొన్ని వందలుగా మారుస్తారు. ఇంకా ఆ టైం దగ్గర పడే కొద్దీ వాటిల్లో నుంచి గూడా వందల్లో నుంచి గూడా కొన్ని పదులు ముఖ్యమైనవి పక్కన తీస్తారు. డామ్ షూర్ క్వెషన్స్ అని మేము చదివేటప్పుడు మా లెక్చరర్స్ కొంతమంది ఏం రాసేవారంటే AK-47 అని రాసాడు కొన్ని ప్రశ్నల మీద. అంటే అర్థం ఏంటంటే ఇది 100% ఎగ్జామ్‌కొస్తుందని. సరే అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే 613 ఆజ్ఞలున్నాయి గదా! వీటన్నిటిని ఒక్క మాటలో, ఒక్క సారాంశంలో చెప్పలేమా? చెప్పాలంటే దేనితో చెప్పాలి? ఎలా చెప్పగలగాలి? అన్నటువంటి ఆ మీమాంస అందరిలో ఉండేది. ఈవెన్ మనకు గూడా మీరు చూడండి వామ్మో! 613 ఆజ్ఞలా? పొరపాటున దేవుడు అనుకుందాం కాసేపు. ఒరేయ్! పరలోకం ఇవ్వాలంటే 613 ఆజ్ఞలు నువ్వు కంఠపాఠంగా చెప్పాలన్నారనుకోండి. మనలో ఎంతమంది చెప్పడానికి అవకాశం ఉంటదంటారు చెప్పండి? ఒకవేళ అడిగారే అనుకుందాం. 600 నువ్వు పాటించేది వద్దు. పాటించే విషయం గాదు. నువ్వు చూడకుండా చెప్పాలి అన్నాడనుకుందాం. చెప్పలేమునా? ఏమన్నా ఉందా ఈ సంగతి? ఈ 10 ఆజ్ఞలే చెప్పలేము మనం. అది. 600 అదే 613ని 10గా కుదించినా గూడా మనం చెప్పలేని స్థితిలో ఉంటే, మరి ఈ అన్వేషణ చేశారండి చాలా సందర్భాల్లో. అలా చేసినప్పుడు కొందరు చెప్పినటువంటి అంటే అన్నిటిని కుదించి కొన్ని మాటల్లో
అంటే కొన్ని కొన్ని వేల నుంచి వందలకి, వందల నుంచి పదులకి, పదుల నుంచి ఇంకా ఒకట్ల స్థానానికి దించి, కుదించి మొత్తం అంతా సారాంశం వచ్చే విధంగా ప్రయత్నాలు చేసిన వాళ్ళు కొంతమందున్నారు. చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ ప్రయత్నాలు. ఒకసారి చూద్దాం మనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. 6వ వచనం చూడండి. 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఈ మాటలో ధర్మశాస్త్రం అంతా ఉందా లేదా? ఇంక నీ ప్రవర్తన అంతటిని అధికారమునకు ఒప్పుకొనుము అని అంటే ఇంకా అంతా ఈడే వచ్చింది. మొత్తం 613 ఆజ్ఞలు దీంట్లో ఉన్నాయి. ఒకే ఒక్క వచనంలో 613 ఆజ్ఞలు డంప్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎట్లయితే ఒక సెల్ ఫోన్ లోపలికి ఎన్నెన్ని తీసుకొని వచ్చాం, అలారం తీసుకొని వచ్చాం, కెమెరాలు తీసుకొని వచ్చాం, రికార్డర్లు తీసుకొని వచ్చాం, ఫోటో గ్యాలరీలు తీసుకొని వచ్చాం. ఈ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను తీసుకొని వచ్చాం. అట్లాగా మొత్తం 613 ఆజ్ఞలు ఒక్క మాటలో చెప్పాయా అన్నారు అనుకోండి. ఇదే చెప్పొచ్చు మనం. ఏంటి? మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకోవటం 613 ఆజ్ఞలు పాటించినట్టే. 600 కాదు, ఇంకేమన్నా మించి అంతకు వేలైనా ఉన్నాయి గాక. అన్ని మాటలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆజ్ఞలు ఉన్నది వల్లించటానికి కాదు, అంటే చెప్పటానికి కాదు, వినటానికి కాదు. వినడానికి వేరే ఉన్నాయి. మనకు హైందవ సోదరుల గురించి ఒక సామెత ఉంది. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలని ఒకటి సామెత ఉంది. విన్నారా? వినే ఉన్నా. అది కాబట్టి వినే వాటివి సపరేట్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఇవి వినే విషయాలు కాదు, ఇక్కడ పాటించే విషయాలు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకని నీ ప్రవర్తన అంటే ఏంటి అర్థం? ప్రవర్తన దేనికి సంబంధించింది? పాఠవానికి సంబంధించింది, అనుసరణకు సంబంధించింది. కాబట్టి ప్రవర్తన చాలా ముఖ్యం. ఒక మనిషి ప్రవర్తన మీద అతని యొక్క భవిష్యత్తు, ఆమె యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం మాటలో ఒక రకంగా ఉంటాం, ప్రవర్తనలో మరోలా ఉంటాం. పాటలో ఒక రకంగా ఉంటాం. ఎవరో ఒక దైవజనుడు చెప్పాడు, నేను అబద్ధాలు చెప్పను కానీ పాటల్లో అబద్ధాలు పాడతాను అని. అంటే అబద్ధాలు పాడడం అంటే ఏంటి అర్థం అంటే, ఆయన్ను చాలా గొప్పగా కీర్తిస్తూ ఆయన కోసం నేను అంతా చేస్తానని చెప్తూ ఏమి చేయం. ఒక పాట ఉంది, ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకంకితం అని. అలాగే మరొక పాట ఉంది, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే అది నీవిచ్చినదే ప్రభువా. విన్నారా ఈ పాట? లాస్ట్ లో ఏముంటుంది పల్లవిలో చివరి మాట? ఐడియా ఉందా ఎవరికన్నా? పల్లవిలో చివరి మాట, నీదే నీదే బ్రతుకంతా నీదే. ఈ మాటలు అనగానే నిజంగా దేవుడు అన్ని తెలిసినాడు కాబట్టి నవ్వుకొని ఊరుకుంటాడు, దొంగనా కొడక, దొంగనా బిడ్డ అని. అంతా నీదే, అంతా నీదే, అంతా నీదే అని ఆయన కోసం ఎంత చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు తెలియదానికి. కాబట్టి మనం మాటల్లో ఒకవేళ అబద్ధాలు వల్లించకపోయినా పాటల్లో మాత్రం అబద్ధాల వర్షాలు కురిపించేస్తాం. కాబట్టి ఇక్కడ గమనించండి, ప్రవర్తన ముఖ్యం. ఆ ప్రవర్తన అంతటిలో దేవుడి అధికారం. మనం దేవుడి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు, చాలా అద్భుతంగా అనిపిస్తాయి ఆ పేర్లు చూస్తే. దైవాధీనం. ఎవరి ఆధీనం? దైవాధీనం. అసలు పేరు మనం పెట్టుకోకపోయినా మనం అందరం ఆయన ఆధీనంలో ఉండాల్సిన వాళ్ళు. కానీ
పేరు పెట్టుకున్నోళ్ళు కూడా దేవుడి ఆధీనంలో ఉండరు. అదే దేవుడు ఏది కోరుకుంటున్నాడంటే ప్రవర్తన అంతటిలో దేవుడి అధికారాన్ని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటే ఏమవుద్దట? ఏమవుద్దట? ఏమన్నా దేవుడికి ఏమైనా ఒరుగుతుందా? దేవుడికి ఏమైనా కిరీటాలు వస్తాయా? దేవుడికి ఏమైనా లాభం కలుగుతుందా? కలిసి వస్తుందా? అంటే అదే సమాజానికి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళ దేవుడి కోసం బతకండ్రా 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 అంటే అది ఆయనకేదో ఒరిగిపోద్దేమో అని ఫీల్ అయిపోతారేమో. కాదు, ఆయనకి కాదు మనం ఏమన్నా ఒరిగేది. అసలు ఒరగడానికి ఆయనకేం తక్కువ ఉందండి? చూడండి, అందుకే చెప్తున్నాడు. ఇప్పుడు అధికారానికి ఒప్పుకున్నప్పుడు మన త్రోవలను సరళం చేస్తాడు దేవుడు. అది ప్రాముఖ్యమైనది. కనుక ప్రియులారా, అనాదిగా ఈ ఆజ్ఞలు వందల కొలది ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటికీ కూడా ఆ సెన్స్ దెబ్బతినకుండా, సారాంశం ఏమాత్రం డ్యామేజ్ కాకుండా తగ్గించబడినటువంటి, కుదించబడినటువంటి ఆజ్ఞల్లోనే అంతా వచ్చేటట్టు, సారాంశం వచ్చేటట్టు ఎలా మనం దాన్ని డిఫైన్ చేస్తే, నిర్వచిస్తే సరిపోతుందని ఆలోచన చేసినప్పుడు కొంతమంది ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. అంటే 613 ఆజ్ఞలను కుదించి ఆ సెన్స్ దెబ్బతినకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు కొందరు దైవజనులు చేశారు. వీళ్ళలో దావీదు గారున్నారు, యెషయా గారున్నారు, మీకా గారున్నారు, ఆమోసు గారున్నారు, హబక్కూకు గారున్నారు, ఇప్పుడు మనం చదివినటువంటి సొలొమోను గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రారంభంలో నుంచి ఏం చేస్తున్నారంటే ఈ ఆజ్ఞలన్నిటిని కూడా కుదించి సింప్లిఫైడ్‌గా ఇచ్చేద్దాం, అందిద్దాం అన్నటువంటి ఆలోచనలో వాళ్ళు నిత్యం ఉంటూ ఉన్నారు. ఇదెలా చెప్పగలమనంటే, ఇప్పుడు మనం చూసాం సొలొమోను గారు చెప్పినటువంటి ఈ సామెతల్లో ఒకే ఒక్క మాటలో ఏమొచ్చేసాయి? 613 ఆజ్ఞలొచ్చేసాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా మందికి తెలియని సంగతి ఏంటంటే, ధర్మశాస్త్రం మనకిప్పుడు లేదు కదా కొత్త నిబంధనలో. మరి ధర్మశాస్త్రం గురించి 613 ఆజ్ఞల గురించి మనకెందుకు సోదరా అనే ఆలోచన ఎవరికైనా ఉందా? అంటే వాటన్నిటిని కుదిర్చే కదన్నా, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ఆరాధించని నేను దేవుడు అడుగుతున్న మాట ఏంటంటమ్మా, మీకు క్లారిఫికేషన్ ఉందా అని కాదు అడుగుతున్నది. డౌట్ ఎవరికైనా ఉందా అని అడుగుతున్నా. ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలే మాట్లాడుతున్నారు కదా సోదరుడు. ఇది ధర్మశాస్త్రం కొట్టేశాడు కదా దేవుడు, తీసేశాడు కదా, దాని గురించి మనకి ఇంత అవసరమా అన్నటువంటి ఆలోచన ఎవరికైనా ఉందా అని అడుగుతున్నా. మీకు స్పష్టత ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఎవరికైనా అట్లా డౌట్ ఉంటేనే క్లారిఫై చేయాలి. అది నేను అడుగుతున్న ప్రశ్న. ఎవరికి లేదా? గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రంలో మనం అంటే మొత్తం ఈ 613 ఆజ్ఞల్లో మనకు మినహాయించబడిన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. మనం చేయకుండా వదిలేసిన ఇబ్బంది లేకుండా, పాపం లేకుండా ఉండే ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. మనం 100% పాటించాల్సిన ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోవాలి. ఈ క్లాసిఫికేషన్, ఈ వర్గీకరణ, ఈ స్పష్టత మనకు తెలియకపోతే చాలా ఇబ్బంది పడతాం. ధర్మశాస్త్రం అంతా కొట్టేలే ప్రభు. దేన్ని కొట్టేశాడంటే విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును కొట్టేశాడు. అంటే విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం అంటే ఏంటి? 100% ఇవి చెయ్యకపోతే నాతో సంబంధమే లేదు అనే కొన్ని ఉన్నాయి ధర్మశాస్త్రపు ఆజ్ఞ. అందులో మొట్టమొదటిది ఏంటంటే సున్నతి. ఇప్పుడు దేవుడితో కనెక్టివిటీ కావాలనుకున్నవాడు సున్నతి చేసుకోవాల్సిన పని లేదు. బాప్తిసం తీసుకోవాలి. ఆ సున్నతి ఉంటేనే నాతో సంబంధం అని చెప్పబడిన ఏదైతే విధిరూపకమైన ఆజ్ఞ ఉందో దాన్ని తీసేశాడు దేవుడు. అంటే ఏది మనం కొట్టివేయబడింది, ఏది కొట్టివేయబడలేదు అనేది స్పష్టత మనకు రావాలి. రాకపోతే ఇబ్బంది అయిపోతాం. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం అడిగినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మన విషయం ఏంటంటే, ఏది ధర్మశాస్త్రంలో నుంచి కొట్టివేయబడింది, ఏది క్రైస్తవులకు సంబంధించినది, సంబంధించనిది అనేటివి తెలియాలి మనకి. ఇక రెండవదిగా మనం గమనించగలిగితే పాప పరిహారార్థ బలి. ఒకనాడు బలి అంటే ఇశ్రాయేలులకు, యూదులకు కొత్త నిబంధన అనుగ్రహించబడేంత వరకు కూడా
బలులు రకరకాలైనటువంటి 5 రకాలైన బలులు. పాప పరిహారార్థ బలని, సమాధాన బలని, అపరాధ పరిహారార్థ బలని రకరకాలైనటువంటి బలులున్నాయి. ఈ అన్నిటి విషయంలో ఒక ఆజ్ఞలున్నాయి. ఇవి ఇప్పుడు లేవు. ఇప్పుడు మనలో ఎంతమంది మరి ఈ బలులు అర్పిస్తున్నాం? ఎందుకు అర్పించట్లా? అంటే దాన్ని కొట్టేశాడు దేవుడు. అంటే సున్నతిని తీసేశాడు, బలులను తీసేశాడు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి స్థల ప్రాధాన్యత. అంటే క్షేత్రాలు అంటే పుణ్యక్షేత్రాలు అనేటటువంటి ఆ ప్రాధాన్యత. అంటే నేను ఏర్పరచినటువంటి ఒక స్థలములోనే మీరొచ్చి ఆరాధించాలి అన్నటువంటి నియమం తీసేయబడింది. ఒకవేళ అదే నియమం గనక ఇప్పటికి కూడా ఉంటే మనం అందరం యెరూషలేముకెళ్ళి ఆరాధించి రావాలి వారం. ఎంతమంది ఎళ్లి రాగలం? దూరం పోలేమున్నంత వారం గాదు. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం సత్యవాక్యం ఎక్కడ ఉంటదో ఒక 10 కిలోమీటర్ల దూరంలో సత్యవాక్యం ఉంది. ఇంటి పక్కనే పనికిరానిటువంటి ఆలోచనలతో నిండిన లేదంటే మనలందరినీ తప్పుదో పట్టించేటువంటి ఒక సంఘం చర్చ్ బిల్డింగ్ ఉంది. ఎక్కడ పోవాలని ఆశపడతారు మనోళ్ళు? పక్కనే ఉంది కదా పోదాంలే అనుకుంటారు తప్ప. వద్దొద్దు, అక్కడ సత్యం ఉంది, దానికోసం మనం ప్రయాసపడాలి. ఇదేమైంది ఇంటి పక్కన ఉన్నంత మాత్రం చేత పక్కనే ఉందని విషం తాగుతాం మనం అని ఆలోచన చేయరు కదా. కాబట్టి దూరం ఉంటే మనం అస్సలు ఇదయ్యే రకాలుగా అన్ని తెలుసు దేవుడికి. అందుకే ఏం చేశాడంటే అవన్నీ తీసేశాడు. తీసేసింది వాటిని. ఉన్నత స్థలాలు అనేటటువంటివి దేవుడు ఏర్పరిచినటువంటి స్థలాలు, స్థల ప్రాధాన్యతలు తీసేశాడు, సున్నతిని తీసేశాడు, బలి విధానాన్ని తీసేశాడు. దాన్ని కొట్టేసింది దేవుడు. అంతేగాని నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించినది కొట్టేలే, నీ తల్లిదండ్రులను సన్మానించినందుకు కొట్టేలేదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, వ్యభిచరించకూడదు, నీ దేవుడైన యెహోవా నేనే, నన్ను తప్ప ఇంకొకరిని నువ్వు ఆరాధించకూడదు. ఇవన్నీ నిలబడ్డాయి, అలాగే ఉన్నాయి. అంటే దేనిని తీసేశాడు, దేనిని కొట్టేయకుండా అలాగే ఉంచాడు అనేటువంటి స్పష్టత మనకు లేకపోతే ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు కదా, దీని గురించి మనకెందుకు అన్నటువంటి ఆలోచన చేస్తాం. కాబట్టి అది మనసులో నుంచి తీసేయండి. అది నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత దావీదు గారు ఏం చేశారంటే దావీదు గారి కుమారుడు సొలొమోన్ గారు ఒక్క మాటలో ధర్మశాస్త్రం అంతటిని చెప్పే ప్రయత్నం చేస్తే దావీదు గారు ఏం చేశారంటే ఒకసారి చూద్దాం. 15వ కీర్తన. మొత్తం ఈ 15వ కీర్తనలో 11 ఆజ్ఞలు ఉన్నాయట. 15వ కీర్తనలో వచనాలు 5 కానీ ఇందులో 11 ఆజ్ఞలు ఉన్నాయట. ఆ 11 ఏంటో మీరు రేపటికి కనుక్కొని రావాలి. ఒకటి. రెండవది యెషయా గారు ఈ మొత్తం 613 ఆజ్ఞలన్నిటిని కూడా ఒక సందర్భంలో 6 ఆజ్ఞలుగా కుదించడం జరిగింది. 6 ఆజ్ఞలుగా కుదించడం జరిగింది. 66 అధ్యాయాల్లో ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం అనే పరిస్థితి వద్దు గాని నేను వచనాలు చెప్తాను. ఆ వచనాల్లో 6 ఆజ్ఞలు ఏమున్నాయి అది మాత్రమే మీరు ఫైండ్ అవుట్ చేసుకొని వస్తే చాలు. 33వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనం చూడండి. 15వ వచనం అది నోట్ చేసుకోండి. 33వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనం. ఇందులో 6 ఆజ్ఞలు ఉన్నాయి. అది ధర్మశాస్త్రం అంతటిని రిప్రజెంట్ చేస్తాయి. అవేంటో మీరు కనుగొని రావాలి. అంటే నేను రేపు అడిగేటప్పుడు 15వ కీర్తనలో ఉన్న 11 ఆజ్ఞల చిట్టా చెప్పండి అంటే చెప్పేయాలి మీరు. ఒకటి ఇట్లా, రెండోది, మూడోది, నాలుగోది అని 11 చెప్పగలుగుతారు. మీరు ఎట్లా ఆలోచన చేస్తారో చూస్తా. తర్వాత యెషయా గ్రంథంలో కూడా ఈ 33వ అధ్యాయం 15వ వచనంలో 6 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 6 ఆజ్ఞలు ఏంటో మనం కనుక్కోవాలి. అట్లాగే ఇదే యెషయా గారు 6ను సరిపోవట్లేదని ఇంకా కుదించాలనే ఆలోచన చేసి 2 ఆజ్ఞలుగా కుదించాడు. అది ఎక్కడుంది అంటే యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో ఉంది. అందరూ జాగ్రత్తగా నోట్ చేసుకోండి.
యెషయా గ్రంథం 56వ అధ్యాయము ప్రారంభ వచనం. అందులో 2 కనపడతాయి. 2 ఆజ్ఞలు కనపడతాయి. అవేంటో మీరు గుర్తించాలి. తదుపరి మీకా గ్రంథం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనంలో 3 ఆజ్ఞలు మనకు కనబడతాయి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో 3 ఆజ్ఞలు కనబడతాయి. మొత్తం ధర్మశాస్త్రం అంతటినీ కూడా ముఖ్యంగా ఈ 3 మాటలు చెప్పొచ్చని. అలాగే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. ఇది ఒకే ఒక ఆజ్ఞ. ఒకే ఒక ఆజ్ఞలో ఆమోస్ గారు చెప్పడం జరిగింది. అదేంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనంలో ఒకే ఒక ఆజ్ఞ కనబడుతుంది. సో వీళ్ళందరూ కూడా సింప్లిఫై చేద్దాం, ఇంకా దాన్ని కంప్రెస్ చేద్దాం, సిలబస్ తగ్గించినా కూడా దాని యొక్క సెన్స్, సారాంశం పోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేద్దామని వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు. వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, ఏదో అనవసరమైనటువంటి ప్రయోగాలు చేసేటువంటి పరిస్థితి కలిగినటువంటి వాళ్ళు కాదు. దేవుడి చేత నడిపించబడినటువంటి వాళ్ళు, బలమైనటువంటి దైవ సాధనాలు. అంటే వాళ్ళ మాటలు మనం తీసేయడానికి లేదు. మనకు కూడా సిలబస్ తగ్గించేదే కదా కావాల్సింది కదా. 613 అంటే చచ్చిపోతాం మనం. కాబట్టి ఈ 613ని ఏదో 11కో 6కో 3కో 1కో 2కో దించుకుంటే ఇంకా మేలు కదా. ఆఖరిగా యేసు ప్రభుల వారు కూడా 2గా మార్చాడు. అది మెయిన్ ఇక్కడ. 2గా మార్చాడు. ఆ 2ఏ మనకు తర్వాత వచనాల్లో మనం నేర్చుకోబోతాం. ఆ రెండిటిలోనికి వెళ్ళడానికి ముందు దావీదు గారి విషయం, అలాగే యెషయా గారి విషయం, మీకా గారి విషయం, ఆమోస్ గారి విషయం, హబక్కూకు గారి విషయం, చెప్పినటువంటి ఆజ్ఞలు ఏంటనేది మనం ఒకసారి చూసిన తర్వాత యేసు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞల దగ్గరికి వద్దాం. ఆ తదుపరి ఆజ్ఞల్లో యేసు ప్రభుల వారు చెప్పిన 2 ఆజ్ఞల్లో ఉన్నటువంటి కొన్ని పదజాలాలు ఉన్నాయి. ఆ పదజాలాలన్నింటి గురించి కూడా మనం పట్టు సాధించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభు చెప్పిన ఈ కొద్ది మాటల్లోనే మొత్తం బైబిల్ అంతా వచ్చేస్తుంది. కాబట్టి అంతా వచ్చేసేది కనుక మనం తొందరపడకుండా జాగ్రత్తగా సంయమనంగా వాటన్నిటిని ఛేదించే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఒకరు ప్రార్థన చేయండి. మళ్ళా ఒకసారి చెప్పండి నా. రైట్ అమ్మా. ఒకసారి నేను రెఫరెన్సెస్ చెప్తాను చూడండి. 15వ కీర్తన ఇందులో 11 ఆజ్ఞలు ఉన్నాయి. 15వ కీర్తనలో 11 ఆజ్ఞలు ఉన్నాయి. అలాగే యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం. ఇందులో 6 ఆజ్ఞలు ఉన్నాయి. 6 ఆజ్ఞలు. అలాగే 56వ అధ్యాయము ఇదే యెషయా గ్రంథంలో 56వ అధ్యాయము 1వ వచనం. ఇందులో 2 ఆజ్ఞలు ఉంటాయి. అలాగే మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. ఇందులో 3 ఆజ్ఞలు ఉన్నాయి. అలాగే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. 5వ అధ్యాయం ఆమోసు గ్రంథం 4వ వచనం. ఇందులో 1 ఆజ్ఞ ఉంది. అలాగే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ఇందులో కూడా 1 ఆజ్ఞ ఉంది. ఓకే, ఇవి
ఆజ్ఞలు మనం రేపటికల్లా మీరు వచ్చేసరికి హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని రండి. మనం వీటిని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు చెప్పినటువంటి 2 ఆజ్ఞల్లోని ప్రధానమైనటువంటి పదజాలాలు కొన్నున్నాయి. వాటి తాలూకు విషయాలు కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకరు ప్రార్థన చేయండి.